హియర్. అయితే ఎస్, ఏసియా కప్ గురించి లేదా ఆసియా కప్ గురించి చాలామంది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అండ్ మన ఆటగాళ్ళు కూడా అంతే ఇదిగా రెడీ అవుతున్నారు కూడా, మేక్ ఓవర్ అవుతున్నారు. సో ఎస్, వాట్ డూ యూ సే అబౌట్ ఇట్? ఇండియా ఆఫ్టర్ లాంగ్ టైమ్ T20s ఆడుతున్నాం. ఇప్పుడు జనవరిలోనో ఎర్లీ ఫిబ్రవరిలోనో మనం T20 ఇంటర్నేషనల్స్ ఆడాం. అవును. ఆ తర్వాత ఇంగ్లాండ్లో ఒక లాంగ్ టెస్ట్ సిరీస్, అంతకుముందు IPL. సో లాంగ్ గ్యాప్ తర్వాత మన టీం మళ్ళీ ఆడుతుంది. నెక్స్ట్ ఇంకో 6 నెలల్లో మన ఇండియాలోనే T20 వరల్డ్ కప్ జరగబోతుంది. సో దానికి డ్రెస్ రిహార్సల్ లాంటిది. సో వరల్డ్ కప్ ముందు మనం రైట్ కాంబినేషన్ సాధించుకోవడానికి, రైట్ కాంబినేషన్ ఏర్పరచుకొని వరల్డ్ కప్కి ఒక కాన్ఫిడెంట్గా వెళ్ళడానికి ఈ టోర్నమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది రిటైర్ అయ్యారు కదా. ఇప్పుడు లాస్ట్ మనం T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు వీ హ్యాడ్ ప్లేయర్స్ లైక్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. నాకు నా ఫస్ట్ క్వశ్చన్ అంటే యాక్చువల్లీ నేను క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నాను. విరాట్ కోహ్లీ అలాగే నిజంగా రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ కూడా చాలా దిగ్గజ ఆటగాళ్ళు. వీళ్ళిద్దరూ లేకుండా ఇప్పుడు ఫస్ట్ టైం T20 ఆడబోతా ఉంది టీమిండియా. అందులోనూ ఆ గ్యాప్ని ఫిల్ చేయగలదా ఇప్పుడున్న టీం? ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి IPL వల్ల బోల్డ్ అంత టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. సో IPL నుంచి మనకి ఎలా ఉందంటే ఇప్పుడు ఇండియా కెన్ ఫీల్ 2 ఇంటర్నేషనల్ సైట్స్, ఒకటి కాదు 2. ఎందుకంటే మీరు చూడండి, ప్లేయర్స్ లైక్ శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇలాంటి వాళ్ళందరూ బయట ఉన్నారు. సో వాళ్ళని టీంలో అకామిడేట్, ఈవెన్ స్టాండ్ బైస్లో కూడా వాళ్ళు లేరు కొంతమంది. సో ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఇండియా కెన్ ఫీల్ 2 వెరీ కాంపిటెంట్ ఇంటర్నేషనల్ సైట్స్. సో ఎలాంటి ఇబ్బంది లేదు. T20 వరల్డ్ కప్ తర్వాత మనం ఆడిన బయలాటరల్ సిరీస్లు అన్నింటిలో కూడా గ్రాండ్ విన్స్ సాధించాం. ఐ థింక్ వీ లాస్ట్ ఓన్లీ ఒక 20 మ్యాచెస్ ఆడితే ఒక 4 ఓడిపోయింది తప్ప. సో చాలా చాలా ట్రెమెండస్ రికార్డ్. అంటే మన యంగ్స్టర్స్ బికాజ్ ఆఫ్ IPL కొత్త వాళ్ళు అభిషేక్ శర్మ కానీ, లేకపోతే సంజు శాంసన్, చాలామంది కొత్త వాళ్ళందరూ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వరుణ్ చక్రవర్తి ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఐ థింక్ ఈసారి చాలా చాలా స్ట్రాంగ్గా మన టీం కనిపిస్తుంది. దాంట్లో అయితే చాలా స్ట్రాంగ్గా కనబడుతుందని చెప్తున్నారు వెంకటేష్ గారు. బట్ ఇందాక మీరు మాట్లాడుతూనే అయ్యర్ని పక్కన పెట్టారు, అలాగే జైస్వాల్ని పక్కన పెట్టారు. వాళ్ళని పక్కన పెట్టడం కరెక్టేనా? బికాజ్ IPL ఆట గురించి కూడా మీరు ఇంతగా కోట్ చేస్తున్నారు కాబట్టి IPLలో బిగ్గెస్ట్ స్కోరర్, టాప్ స్కోరర్ అయ్యర్. అది అయ్యర్ని ఎందుకు తీసుకోవాలనేది ఇప్పటికీ మనకి పెద్ద మిస్టరీ. దానికి ఏదో కుట్ర కోణాలు చెప్తారు, ఎందుకంటే గౌతమ్ గంభీర్కి అయ్యర్కి మధ్య సరైన సత్సంబంధాలు లేవు, అందరికీ అది ఓపెన్ సీక్రెట్. సో దానివల్లే పక్కన పెట్టారా, లేకపోతే టీమ్ కాంపోజిషన్లో అతను ఫిట్ ఇన్ కావట్లేదా? అయితే ఇక్కడ మనకి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఓకే ఇప్పుడున్న 15లో అతన్ని అకామిడేట్ చేయలేరు, ఎందుకంటే నెంబర్ 3లో తిలక్ వర్మ ఆడతాడు, 4లో సూర్యకుమార్ ఆడతాడు, 5లో హార్దిక్ పాండ్యా, 6లో అక్షర్ పటేల్. సో వేర్ డూ యూ ఫిట్ ఇన్ శ్రేయస్ అయ్యర్ని అక్కడ ఫిట్టింగ్ చేసే అవకాశం కరెక్టే, బాగానే ఉంది. కానీ 5 మంది స్టాండ్ బైస్ని అనౌన్స్ చేశారు. ఆ స్టాండ్ బైస్లో కూడా లేడు అతను. అంటే ఎగ్జాక్ట్లీ ఎవరికైనా ఇంజరీ అయినా కూడా అతను రెడీమేడ్ రిప్లేస్మెంట్. మీరు చెప్పినట్టుగా IPLలో హీ స్కోర్డ్ మోర్ దెన్ 600 runs అట్ ఏ వండర్ఫుల్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 170. ఎంతో స్ట్రైక్ రేట్ అతను 170-175 స్ట్రైక్ రేట్తో ఫినామినల్. ఎందుకంటే యాజ్ ఎ కెప్టెన్ టీంని ఫైనల్కి తీసుకెళ్ళాడు, అండ్ యాజ్ ఏ ప్లేయర్ కూడా, యాజ్ ఎ బ్యాట్స్మెన్ కూడా హీ వాజ్ ఎక్సలెంట్. సో చాలా చాలా సర్ప్రైజ్ నాన్ సెలెక్షన్ అది. సో ఆ విషయంలో చాలామంది అయ్యర్ ఫ్యాన్సే కాదు, చాలామంది ఇండియన్ టీం కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, లేదు స్టాండ్ బైలో ఉంటే కూడా బాగుంటుంది అనే వాళ్ళు చాలామంది ఈ విషయంలో హర్ట్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా మన నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఇండియా శ్రీలంకలో జరగబోతుంది. సో ఇక్కడ కండిషన్స్ స్పిన్ బౌలింగ్కి చాలా అనుకూలంగా ఉంటాయి. అండ్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ అద్భుతంగా ఆడతాడు. సో స్పిన్ బౌలింగ్ ఆడడం అతని ప్రత్యేకత. అలాంటి ప్లేయర్ని మీరు కనీసం అసలు ఈజ్ నాట్ ఫైండింగ్ హిస్ ప్లేస్ ఇన్ ద మిక్స్. దట్ ఈస్ రియలీ సర్ప్రైజింగ్. అండ్ ఇంకొక 2 ప్లేయర్స్ గురించి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే లిటరలీ రింకు సింగ్ని అలాగే హర్షిత్ రాణాని, పర్టికులర్గా వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడం గంభీర్ ఫేవరెటిజం అని ఇలా విమర్శలు వస్తున్నాయి. సో దాని గురించి ఏం చెప్తారు? రింకు సింగ్ నేను అనుకోను, ఎందుకంటే రింకు సింగ్ ప్రూవ్ చేసుకున్నాడు, అతను ఈజ్ ఎ ఫినిషర్. రింకు సింగ్ ఏంటంటే అతను 11లోకి ఉన్నా, లేకపోతే రింకు సింగ్ విషయంలో ఎవరికి, బికాజ్ అతను KKRలో గంభీర్ ఉన్నప్పుడు ఆడాడు కాబట్టి KKR ముద్ర వేస్తున్నారు. కానీ బట్ యాజ్ యూ సెడ్, హర్షిత్ రాణా ఈజ్ సర్ప్రైజ్ సెలెక్షన్ డెఫినెట్లీ. హర్షిత్ రాణాని చాలా చాలా ప్రమోట్ చేస్తున్నాడు గౌతమ్ గంభీర్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, హర్షిత్ రాణాకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే అతను కొద్ది గొప్ప బ్యాటింగ్ చేయగలడు. మనకేంటంటే ఇప్పుడు మన ఫాస్ట్ బౌలర్స్ కానీ, స్పిన్నర్స్ కానీ, అది వరుణ్ చక్రవర్తి కావచ్చు, కుల్దీప్ కావచ్చు, బుమ్రా, హర్షదీప్, వీళ్ళెవరు పెద్దగా బ్యాటింగ్ చేయరు, వాళ్ళు టిపికల్ టెయిల్ ఎండర్స్.
హర్షిత్ రాణా కొన్ని బిగ్ షాట్స్ కొట్టాలి ఎబిలిటీ ఉంది. సో ఆ కారణంగా ఏమన్నా అతన్ని తీసుకున్నారో అదొక్కటే జస్టిఫికేషన్. అదే ప్రసిద్ధ్ కృష్ణ వాజ్ పర్పుల్ క్యాప్ విన్నర్ ఇన్ ఐపీఎల్ రీసెంట్. ఐపీఎల్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు, ఇంగ్లాండ్ టూర్లో మంచి బౌలింగ్ వేశాడు. సో అతన్ని పక్కన పెట్టేసి హర్షిత్ రాణాని తీసుకోవడంలో అదొక్కటే కన్సిడరేషన్ మనకు అనిపిస్తుంది.